పరిపాలించే ప్రధానమంత్రి భద్రత వ్యవహారాల్లో లోపాలు ఎత్తిచూపాయి. భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బయటపడింది. వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి కాన్వాయ్ పైకి చెప్పులు పడ్డాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారి తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. రోడ్ షో చేస్తూ ఉండగా ప్రధాని కాన్వాయ్ పైకి చెప్పులు పడ్డాయి. వాటిని భద్రతా సిబ్బంది తొలగించి బయటకు విసురుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. వారణాసి లోక్సభ సభ్యుడిగా మూడోసారి నరేంద్ర మోదీ గెలిచిన విషయం తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటీవల వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన కాన్వాయ్ తో రోడ్ షో చేస్తూ వెళ్తున్నారు. ఈ సమయంలో అతడికి స్వాగతం పలుకుతూ నిల్చున్న ప్రజల్లో కొందరు ప్రధాని కాన్వాయ్ పైకి చెప్పులు విసిరారు. ఆ చెప్పులు వచ్చి ప్రధాని కూర్చున్న కాన్వాయ్ ముందు భాగం అద్దం ముందు పడ్డాయి. ఇది గ్రహించిన భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని ఆ చెప్పులను తొలగించారు. అయితే ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో ప్రధానమంత్రి భద్రతలో లోపాలు ఎత్తిచూపాయి. దేశాన్ని పాలించే ప్రధానికి ఇలాంటి అవమానం జరగడం వైరల్ గా మారింది. ఈ సంఘటనపై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు ఈ వీడియోను చూసి స్పందించాయి. మోదీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ సంఘటన నిదర్శనమని విపక్షాలు చెబుతున్నాయి. కాగా ఈ సంఘటనపై కేంద్ర భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. చెప్పు విసిరిన వారెవరో గుర్తించే పనిలో పడ్డట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.